హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్తో మీ ముందుకు వచ్చానండి. అది వచ్చేసి ఒక్కసారి వ్యూ చూసేయండి, ఎంత బాగుందో. అసలు చూస్తుంటే అయితే నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ వచ్చేసి బోట్ వచ్చి మధ్యలో హోల్ వచ్చింది, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనేది చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి చాలా చాలా హెవీ వర్క్ అండి. కనిపిస్తుంది కదా అందరికి, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎవ్వరు లేట్ చేయకుండా ఏమేమి పెట్టాం, ఎందుకు ఇది ఇంత హైలైట్గా అయిందో చూసేద్దాం. చూడండి, ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి. చాలా మంది అడుగుతున్నారు బ్లౌజ్ డిజైన్స్ ఆల్బంలో ఉన్నాయా మేడం, ఆల్బంలో తీసుకున్నారా లేకపోతే ఎట్లా తీసుకుంటున్నారని. అలా కాదండి, డిజైన్స్ నాకు ఎక్కడ బాగుంటే అంటే ఆన్లైన్లో చూసినా కూడా, ఆన్లైన్లో కానీ బయట ఎక్కడైనా మంచిగా అనిపిస్తే అక్కడ కానీ, లేదంటే నేను నా దగ్గర ల్యాప్టాప్లో కానీ ఎడిటింగ్ కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ నా దగ్గర సాఫ్ట్వేర్ ఉందండి. అలాంటి చిన్న చిన్నవి కానీ నాతో అయినంత వరకు పాజిబుల్ అయిన కొన్ని డిజైన్ ఎడిటింగ్స్ అనేది నేను చేసుకుంటుంటాను. కొంచెం ఇంకా దాన్ని మోర్ అట్రాక్ట్గా చేయడం కోసం ఇంకా ఏమైనా అడిషనల్ అనేది చేస్తుంటాను. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం వ్యూ, ఇది బ్లౌజ్ కంప్లీట్ వ్యూ. ఇది వచ్చేసి బ్యాక్ బోట్ ఉంటుంది, దాని కింద హోల్ అనేది ఇచ్చాము మనము. వర్క్ వచ్చేసి 3 ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి కదా, 3 ఫ్లవర్ బంచెస్ అనేది ఉన్నాయండి. ప్రతి బంచ్లో కూడా అలాగే ఉన్నాయి. అక్కడక్కడ గ్యాపింగ్ కోసం సింగిల్ బంచ్ ఇచ్చారు. ఇంకా లీఫ్ వర్క్ ఉంది. బ్యాక్ వచ్చేసి కలర్ కాంబినేషన్, హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము. అదేంటంటే బ్యాక్ గోల్డ్ ఎక్కువ తీసుకున్నామండి, హ్యాండ్స్కి కొంచెం సిల్వర్ ఎక్కువ తీసుకున్నాము వాంటెడ్గానే. యాక్చువల్గా సిల్వర్ ఎక్కువ ఉంది, కానీ బ్యాక్కి వేస్తే సిల్వర్ అంత అట్రాక్టివ్గా ఉండదండి, మొత్తం వైట్ షేడ్ వచ్చేస్తుంది. అదే హ్యాండ్కి అయితే ఇంకా కొంచెం అక్కడక్కడ పింక్ స్టోన్స్తో హైలైట్ చేసాం కాబట్టి బాగుంటుంది. సేమ్ ఇలాగే బ్యాక్ని హైలైట్ చేస్తే అంత బాగోదండి, అందుకని ఈ విధంగా కాంబినేషన్ ఇది తీసుకోవడం జరిగింది. ఇంకెందుకు హైలైట్ అయిందంటారా, ఇక్కడ సిల్వర్లో జరీ ప్లేస్లో అంతా సిల్వర్ అనేది స్టోన్స్ మనం హైలైట్గా ఇచ్చాము. లీఫ్ షేప్లో లీఫ్ సెల్ఫ్ అనేది ఇచ్చాము. ఇంకా ఇక్కడ ఇది ఉంది కదండి, జనరల్గా రూబీస్ పెట్టుకుంటారు. రూబీస్ అయినా మనం నెక్స్ట్ ఆల్టర్నేట్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు. దీంతో ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆల్టర్నేట్ కలర్స్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ కూడా ఫ్లవర్ మిడిల్లో ఒకటి ఇచ్చాము. రిమైనింగ్ అంతా జర్కన్స్ లేకపోతే బాగోదు, ప్లెయిన్ అయిపోతుందని అవుట్లైన్ కూడా మనం జర్కన్స్ అనేది చేసామండి. ఈ జర్కన్స్తో మోర్ అట్రాక్టివ్గా అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి సిల్వర్ ప్లస్ అంతా కుందని ఇచ్చేసి లీఫ్ ప్లస్ లీఫ్ ఇచ్చేసి ఇక్కడ ప్లేస్లో అంతా జర్కన్స్ ఇచ్చాం. జర్కన్కి గ్లూ కొంచెం ఎక్కువ పెట్టి కొంచెం గ్రాండ్గానే తొందరగా ఊడిపోకుండా బాగా చేసామండి. ఇక్కడ బ్యాక్లో గోల్డ్ కలర్లో వచ్చేసి మనం సిల్వర్ అనేది యూజ్ చేసాము. సిల్వర్ వచ్చేసి మనం కుందన్స్ అనేది యూజ్ చేసాం, వైట్ కుందన్స్. ఇదండి మన బ్లౌజ్ అనేది. స్పెషల్గా నేను డిజైన్ చేసిన పర్పస్ ఇది, ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చింది. ఇది ఒకటి ఉన్నా కూడా దీన్ని డిజైనింగ్ చేద్దామని మొన్న మీకు చూపించాను కదా వీడియోలో. సో అలానే లేట్ చేయకుండా మీకు స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి అవుతుందండి, దీనిలో జర్కన్స్ ఒకటి పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి కట్ వర్క్ నెక్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఈ డిజైన్ కూడా మీరు ఆల్రెడీ చాలా వరకు చూస్తుంటారు. ఎంబోజ్ అయింది. ఈ కలర్ కాంబినేషన్లో నేను జరీ అనేది తీసుకున్నాను. శారీలో మొత్తం డార్క్ పింక్ ఉంది, సో ఇదే పింక్ తీసుకున్నాను. జరీని కూడా డబల్ యూజ్ చేశానండి. ఇంకో జరీ కూడా ఉంది, అంటే ఇక్కడ వేరే జరీ ఉంది. సో దీనికి దానికి రెండింటికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా జరీ అనేది డబల్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది స్టోన్ వర్క్ అయ్యాక ఇంకా చాలా చాలా బాగుంటుందండి. మేబీ పాసిబుల్ ఉందంటే దీన్ని నేను వీడియో షూట్ తీసి మీకు పంపిస్తాను, అవ్వకపోతే పంపించలేనండి. చూసారు కదండి మన బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అనేది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మన బ్లౌజ్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ.